చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా క్రిస్పీగా కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. తిరుపతి ప్రసాదం వడ కోసం మనం ముందుగా 1 కప్పు పొట్టు మినపప్పును తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2 లేదా 3 గంటలు నానబెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందాం. మనకు వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి, కంపల్సరీగా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టుకుంటేనే మనకు గారెలు క్రిస్పీగా వస్తాయండి. ఇలా వడగట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ తీసుకోకుండా గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ లేకుండా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాలను మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి వేసేసుకుందాం. అలాగే రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలండి. ఇందులో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు గారె వేసేసుకుందాం. ఇలా ఒక కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. అతుక్కోకుండా నీట్గా వస్తుంది. కొంచెం తీసుకోవాలండి, కొంచెం తీసుకోవాలి. పల్చగా ఒత్తేసుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకున్నాం కదండి, ఆయిల్లో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. వేయగానే కూడా మనము ఏం కదిలించకూడదండి. బేస్ అంతా కూడా మంచి ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పేసుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయిందండి, ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా డార్క్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు 1 వీక్ ఉన్నా కానీ మెత్తపడకుండా ఉంటాయి.